ప్రతి దేవుని బిడ్డ జీవితంలో శ్రమలు తటస్థిస్తాయి. ఈ శ్రమల ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని మెరుగుపరుస్తాడు. మనం ఎలా ఉండాలని ఆయన సంకల్పించాడో ఆ స్థితికి మనలను రప్పించడానికి మన జీవితాలలోకి ఆయన శ్రమలను తెప్పిస్తాడు. మనం శ్రమల బడిలో కృతార్థులమైతే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ విధంగా దేవుడు మహిమపరచబడతాడు. శ్రమల ద్వారా సేవకై అర్హత ప్రాప్తిస్తుంది. శ్రమల ద్వారా నిరీక్షణ పెంపారుతుంది. శ్రమల ద్వారా దీన మనస్కత, సహనము మనకు ప్రాప్తిస్తాయి. గతంలో యేసు మన కోసమై శ్రమలనుభవించాడు. ఇప్పుడైతే విశ్వాసులు శ్రమలు పడుతున్నారు. యేసు రెండోసారి ఇంతలోకే వచ్చేస్తాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో యేసు రాకడే గొప్ప సంఘటన.